ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలు అక్టోబర్ 3 నుండి 9 వరకు కొనసాగాయని, చివరి రోజులో భాగంగా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ నుండి బజార్ కన్నల బస్తీ మీదుగా కేంకెల్ ఫారెస్ట్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అటవీ అవగాహనపై ఎస్ఏ పరీక్ష, క్షేత్ర సంరక్షణ, పక్షుల సంరక్షణ, వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు నాటాలని, అడవులు లేకపోతే వన్యప్రాణులు జీవించలేవన్నారు. అడవులను, వన్యప్రాణులను కాపాడడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సుభాష్, డిఆర్ఓ గౌరీశంకర్, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలను పురస్కరించుకొని బెల్లంపల్లి డివిజన్ పరిధిలో చివరి రోజులో భాగంగా అటవీ అధికారులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఉత్సవాల్లో భాగం 3 నుంచి 9 తారీఖు భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, కాలేజీలో ఎస్ఏ రైటింగ్ మరియు ఫీల్డ్ విజిట్, ప్రతిరోజు మా స్టాఫ్ మార్నింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, అలాగే బర్డ్ వాచింగ్. ఈరోజు బైక్ ర్యాలీ ఈ బెల్లంపల్లి పట్టణంలో చేసుకోవడం జరిగింది. ఉత్సవాల్లో భాగం 3 నుంచి 9 తారీఖు భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, కాలేజీలో ఎస్ఏ రైటింగ్ మరియు ఫీల్డ్ విజిట్, ప్రతిరోజు మా స్టాఫ్ మార్నింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, అలాగే బర్డ్ వాచింగ్. ఈరోజు బైక్ ర్యాలీ ఈ బెల్లంపల్లి పట్టణంలో చేసుకోవడం జరిగింది. వన్యప్రాణుల వల్ల మనకు లాభాలు అని ప్రజలకు తెలియజేయడం, లేకపోతే వన్యప్రాణులు కానీ అడవి లేకపోతే కలిగే నష్టాలు తెలియజేసుకుంటూ మేము ఈ ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర మొక్కలు పెంచడం, ఫుడ్ చైన్లో ప్రతి గ్రాస్ నుంచి శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు అన్నీ సమతుల్యం కరెక్ట్గా ఉంటేనే మానవ మనుగడ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడంలో బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. వన్యప్రాణి సప్తాహ దినోత్సవం సందర్భంగా ముగింపు రోజు ఇది 3 తారీఖు నుంచి వెళ్ళి 9 తారీఖు వరకు జరపడం జరిగింది. రోజు ఒక కార్యక్రమం. ఒకరోజు అడవిలో అంతా రోజు పెట్రోలింగ్ తిరుగుకుంటూ, మరియు జనారం డివిజన్ నుంచి వెళ్ళి మన డిస్టిక్లో మంచిర్యాల డివిజన్లో ఉన్న 4 డివిజన్ల ప్రకారంగా రోజు ఒక ప్రోగ్రాం చేయడం. ఈరోజు బెల్లంపల్లి టౌన్లో బైక్ ర్యాలీ చేసినాం బెల్లంపల్లి రేంజ్ తరఫున. మరి ఇది ప్రజలకు అందరికీ అవగాహన, ఈ వన్యప్రాణుల గురించి ఏంటిది, అసలు వన్యప్రాణుల గురించి సమతూకం, మన అడవిలో సమతూకం కానీ, మన పర్యావరణ కానీ, మన ఎన్విరాన్మెంటల్ కానీ, ప్రతి ఒక్క ఇప్పుడు చీమ కాంచెలు చూద్దాం మనకు అవసరమే. కానీ మనం కొన్ని ఏంటంటే ప్రతి అంతరించిపోకుండా చూడటానికే ఇది వన్యప్రాణి సప్తాహ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇది ఈరోజు ముగింపు. మరియు అందరికీ ఈ వన్యప్రాణులను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను వేటాడకుండా చూడవాలని కోరుచున్నాను.